వక్ఫ్ చట్టం ఈ విషయంలో అయితే ముస్లింల నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే వస్తుంది. నిరసనలు చేస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారు. అలాగే 2 అంశాలు ఇందులో ప్రధానంగా. ఒకటి, అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు గారి మీద. అలాగే ప్రముఖ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో రాజ్దీప్ సర్దేశాయ్ ఆయన చేసిన వ్యాఖ్యలు. అంటే చంద్రబాబు ఆయన లౌకికవాదం గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీతో ఉంటే ఒకలాగా, ఆయన భారతీయ జనతా పార్టీతో లేకపోతే ఒకలాగా, ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఆయన విశ్లేషణ కూడా చెప్పారు. అంతేకాదు ఈ లా బోర్డు, ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏదైతే ఉందో వాళ్ళ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన దారుస్సలాంలో ఒక భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నారు. ఈ వక్ఫ్ చట్టం గురించి ప్రధానంగా చంద్రబాబు మద్దతుతోనే ఈ చట్టాన్ని తెచ్చారు అనేది అసదుద్దీన్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. లేదు, నిజంగా భారతీయ జనతా పార్టీతో ఆయన ఉన్నారు కాబట్టి, ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఈ వక్ఫ్ బిల్లుకి ఆయన మద్దతు పలికారు. ఒకవేళ లేకుండా ఉండుంటే ఖచ్చితంగా ఆయన కూడా దీన్ని వ్యతిరేకించేవారా? ఇదే అంశాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలను చూసుకుంటే అంటే చంద్రబాబు వల్లే బిల్లు పాస్ అయ్యింది అని వాళ్ళు అనుకుంటున్నారా? చంద్రబాబు అటువైపు ఉండడం వల్లే, లేదంటే అది అయ్యి ఉండేది కాదు అనే ముస్లింల, లేదంటే అసదుద్దీన్ అనుకో వాళ్ళ భావన ప్రధానంగా? జగన్కి మెయిల్ చేయడానికి అయ్యి ఉండొచ్చు ఆ మాట. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ రాజకీయ పరంగా చంద్రబాబుని దెబ్బకొట్టేటటువంటి కుట్రలో భాగం కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మద్దతు లేకపోతే, అంటే చంద్రబాబు నాయుడు మద్దతుతో బీజేపీ పనిచేసిందంటే పాకిస్తాన్ మద్దతుతో ఇప్పుడు ఓవైసీ పనిచేస్తున్నాడా? ఈ స్టేట్మెంట్లు ఇస్తున్నాడా? అసలు వక్ఫ్ సవరణ బిల్లు వల్ల నష్టం ఎవరికి? ఏ ముస్లింకి నష్టం? ఏ మసీద్ తీసుకుంటారు? ఏ మదర్సా తీసుకుంటారు? అసలు అవన్నీ వక్ఫ్ ఆస్తులు ఎవరి చేతిలో ఉన్నాయి? దారుసలాం ఎవరి చేతిలో ఉంది? అందులో వక్ఫ్ ఆస్తి కాదు అది. అక్కడ ఉన్నటువంటి వక్ఫ్ ఆస్తులని వీళ్ళ చేతుల్లో లేవా? అన్నదమ్ముల చేతుల్లో, ఎంఐఎం వాళ్ళ చేతుల్లో లేవా? మరి వక్ఫ్ ఆస్తులు వీళ్ళు ఎలా తినేశారు? వక్ఫ్ ఆస్తి ఎవరికి ఇవ్వాలి? లేదు, వక్ఫ్ ఆస్తిలో భవనాలు కడతావా, షాపులు కడతావా, షాపింగ్ కాంప్లెక్స్లు కడతావా, అద్దెలకి ఇస్తావా, ఏమైనా చెయ్యి, ఓ బల్క్ అమౌంట్ రావాలి. ఆ బల్క్ అమౌంట్ పేద ముస్లింలకి ఖర్చు పెట్టాలి. వితంతు ముస్లింలకి పెన్షన్లు ఇవ్వాలి. అలాగే వృద్ధ ముస్లింలకి పెన్షన్ ఇవ్వాలి. అట్లాగే ఒంటరి ముస్లిం మహిళలకి పెన్షన్ ఇవ్వాలి. ఇది ఎందుకు ఇవ్వట్లేదు ఇంతకాలం? అప్పుడు ఎందుకు నిద్రపోయాడు ఈ ఓవైసీ? ఆ రోజున ఎందుకు చేతకలేదు ఈ ఓవైసీ? అసలు దేశంలో ఉన్నటువంటి బడా ముస్లిం పెద్దల చేతుల్లో ఉన్నటువంటి వక్ఫ్ భూములు ఎందుకు వెనక్కి తీసుకోలేకపోయారు? ఎవరు దోచుకున్నారు ఆ సొమ్ములు? పేద ముస్లింలు దోచుకున్నది పెద్ద ముస్లింలు. ఈ ముస్లింలో దాదాపు 200-300 తెగలు ఉంటే అందులో వీళ్ళు తిన్నది ఎక్కువ. నెంబర్ 1. ఇక్కడ వచ్చేటప్పటికి ఓ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అతి పెద్దదైనటువంటి సమస్య రాబోతుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చాలా సీరియస్గా సాగుతోంది. అందులో భాగంగానే భారత వ్యతిరేక శక్తులన్నీ ఒక్కటవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ. అది మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అవును. అంటే సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? రేపొద్దున వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు, దేశంలో అలకల్లోలం సృష్టిస్తున్నారు. ఇప్పటికే ఒక పక్కన సృష్టించారు కదా, ఏది బెంగాల్లో కానీ అట్లాంటి చోట్ల. ఇక్కడ అదే తరహాలో ఇంకా రెచ్చగొట్టాలన్నటువంటిదే ప్లాన్ చేస్తున్నారు వీళ్ళంతా కలిసి. అంటే దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరినీ కూడా రేపు ఒకే తాటి మీదకి తీసుకొచ్చి అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? మత విద్వేషాలు ఏమన్నా దీనివల్ల, లేదంటే రాజకీయంగా రెచ్చగొట్టే ఉద్దేశం ఏమన్నా ఉందా? లేదంటే వీళ్ళు చెప్తున్నట్టు ముస్లింలకు, మైనార్టీలకు హక్కులు కోల్పోతున్నారు, రాజ్యాంగబద్ధంగా వచ్చిన కొన్ని హక్కులు దీనివల్ల కోల్పోతున్నారు అనేది వీళ్ళు ప్రధానంగా చేస్తున్నారు. దానికి సంబంధించి ఏమైనా మాట్లాడతారు? అంటే ఇక్కడ సమస్య ఏంటంటే వీళ్ళు ఒకటి ఆల్రెడీ సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. ప్రస్తుతం ఒక 3 అంచెల ప్రణాళికను తయారు చేశారు వీళ్ళు. ఈ 3 అంచెల ప్రణాళికలో ఉన్నటువంటి ఫస్ట్ ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే, ఒకటి బెంగాల్ కావచ్చు అట్లాంటి చోట్ల గొడవలు క్రియేట్ చేయడం. ఎక్కడైతే వీళ్ళ పట్టుందో అక్కడ గొడవలు క్రియేట్ చేయడం. ఈ గొడవలు ఘర్షణలు జరుగుతున్నప్పుడు ఇంకో పక్కన సుప్రీంకోర్టుకు వెళ్తారు. సుప్రీంకోర్టులో పక్కన రివ్యూ జరగబోతుంది. సుప్రీంకోర్టులో 16వ తారీఖు జరుగుతుంది. ఆ రివ్యూలోపు ఈ ఘర్షణ వాతావరణం జరిగితే అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? అప్పట్లో ఇలాంటి శాంతి భద్రతల సమస్య అన్న భయంతో ఏం చేసింది? ఈ బిల్లుని ఆపేసింది కదా.
ఉమ్. మన ప్రధానమైనటువంటి బిల్లుని ఆపేసింది కదా, రైతులకు సంబంధించినటువంటి బిల్లుని, ఇదా? రైతులకు సంబంధించిన బిల్లుని. అలాగా దీన్ని ఆపేయాలి అన్నటువంటి ఒక ఎత్తుగడ వేస్తున్నారు. నెంబర్ 1 ఉమ్. అంటే భయపెట్టడం దేశంలో. రెండవది, ఉమ్. ఇప్పటికే పాకిస్తాన్కి సంబంధించినటువంటి శక్తుల యొక్క కథ నడుస్తోంది. బెంగాల్లో ఆల్రెడీ హిందువులు పరారైపోతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఆ పరిస్థితిని కొనసాగించాలనుకుంటున్నారు. తద్వారా హిందువుల్లో ఒక భయాందోళన కల్పించాలన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇది నెంబర్ 2. అంటే ఈ టైంలో మిగతా ముస్లింలందరినీ పోలరైజ్ చేయడానికి దీన్ని ఒక అస్త్రం కిందన. మూడోది వచ్చేటప్పటికి సాఫ్ట్ ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో ఆ సాఫ్ట్ ముస్లిమ్స్కి సంబంధించినటువంటి వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఇట్లాంటిది పొలిటికల్ యూసేజ్ కోసం. ఇప్పుడు వక్ఫ్ సవరణ బిల్లు వలన ఒక్క ముస్లింకి ఎందుకు నష్టం జరుగుతుంది అనేది వీళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇదివరకు ఏం చేశారు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ ఎన్ఆర్సీ కానీ వస్తే ముస్లింలందరినీ తీసుకెళ్ళిపోయి దేశం చివరన శరణార్థి శిబిరాలు పెడతారు, అందులో ఉంచుతారని అబద్ధ ప్రచారం చేశారు. ముస్లింల ఆస్తులు లాక్కుంటారని అబద్ధ ప్రచారం చేశారు. అట్లాంటిదే ఇప్పుడు ఈ తప్పుడు ప్రచారం. వక్ఫ్ సవరణ బిల్లు వలన ఈ వక్ఫ్ ఆస్తి ఏ హిందువుకి పోదు కదా, ముస్లింకే ఉంటుంది కదా. ఆ కమిటీలో ముస్లింలలో ఎవరైతే ఇంతకాలం అణగారిన వర్గాలు ఉన్నాయో వాళ్ళు వచ్చేది, వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళకి సంబంధించినటువంటి సమస్య ఇది. అది జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అంశం. దాంతోపాటు ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఈ వక్ఫ్ సవరణ బిల్లు అనేటటువంటి దాన్ని అడ్డం పెట్టి ఇక్కడ రాజకీయంగా మోడీ మీద ఒత్తిడి తేవాలంటే వీళ్ళిద్దరి మీద ఒత్తిడి తేవాలి. అక్కడ నితీష్ కుమార్ మీద ఇట్లాగే మాట్లాడుతున్నారు, ఇక్కడ చంద్రబాబు మీద ఇట్లాగే మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరూ లేకపోతే సపోర్ట్ వచ్చేది కాదని. వీళ్ళిద్దరూ లేకపోయినా అక్కడ బలం ఉంది, వీళ్ళిద్దరూ లేకపోయినా సంపూర్ణ బలం ఉంది. సభలో అటెండ్ అయినటువంటి వాళ్ళలో మెజార్టీనే కదా. వీళ్ళిద్దరికి కలిపితే ఎంత ఉన్నాయి, వీళ్ళకో 13, వాళ్ళకు ఒక 15 ఉన్నాయి, 28. అక్కడ ఎక్స్ట్రా ఎన్ని వచ్చినాయి, లోక్సభలో వచ్చేటప్పటికి దాదాపుగా 50-60 ఎక్స్ట్రా వచ్చినాయి ఓట్లు. రాజ్యసభలో ఎక్స్ట్రానే వచ్చినాయి. అసలు రాజ్యసభలో అయితే తెలుగుదేశానికి ఎన్ని ఉన్నాయని 2 కదా ఆ లెక్కనైతే. మరి అక్కడ ఎక్స్ట్రా ఎన్ని వచ్చినాయి, వీళ్ళకి గట్టిగానే వచ్చినాయి కదా. కాబట్టి బాబు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆటోమేటిక్గా అమల్లోకి వస్తుంది. అందుకే బాబు ఏం చేశారు దీంట్లో తెలివిగా, ఒకటి ఆ సెలెక్ట్ కమిటీకి పంపించాలన్న ప్రపోజల్ తెలుగుదేశమే పెట్టింది. పెట్టిన దానికి అనుగుణంగానే సెలెక్ట్ కమిటీకి పంపించారు. ఆ రోజు నేను చెప్పారు కూడా అప్పుడు అమిత్ షా, సెలెక్ట్ కమిటీకి అందుకే పంపిస్తున్నామని చెప్పేసి. ఆ సెలెక్ట్ కమిటీకి వెళ్ళిన తర్వాత ఒక ప్రపోజల్ చేశారు వీళ్ళు. ఇది దీంట్లో వక్ఫ్కి సంబంధించిన కమిటీలో ముస్లిమేతరులు అంటే ప్రభుత్వ ఉద్యోగులు, మరి ముస్లిమేతరులు కూడా ఉండొచ్చు కదా, కలెక్టర్లు లేకపోతే ఐఏఎస్లు ఐపీఎస్లు, అట్లాగా వాళ్ళని అనుమతిస్తామంటే అట్లాగ వద్దని చెప్పారు వీళ్ళు. దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు, దాంతో మార్చి మరీ తీసుకొచ్చారు. అట్లాగే వక్ఫ్ మీద పెత్తనం ప్రభుత్వం చేతిలో ఉండదు, వక్ఫ్ చేతికే ఉంటుంది. వక్ఫ్ మీద పెత్తనం వక్ఫ్ చేతికే ఉంటుంది. అయితే వక్ఫ్కి వేసే కమిటీలు ఏవైతే ఉంటాయో, అంటే దాని మీద పెత్తనం చేసే కమిటీలు ఇంతకాలం ఇప్పుడు హిందువుల భాషలో చెప్పాలంటే, అంటే హిందువుల లెక్కలో ఎట్లయితే అగ్రవర్ణాలు అని చెప్పబడేటటువంటి వాళ్ళ చేతుల్లో ఉంటుందో అట్లాగే ముస్లింలలో ఉన్నటువంటి అగ్రవర్ణాల చేతుల్లో ఉంది ఆస్తులన్నీ కూడా. మానిటరింగ్ కమిటీలు కూడా వాళ్లే నడుపుతున్నారు ఇంతకాలం. అందులో ఇప్పుడు ఎట్లయితే రాజ్యాంగం తర్వాత మనం బీసీ ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు ఉన్నత స్థితికి ఎట్లాగా అవకాశం అయిందో రాజ్యాంగంలో రాసిన తర్వాత, అట్లాగా ఇంతకాలం తర్వాత రాజ్యాంగం అమలయ్యాక ఎన్నాళ్ళకు కూడా ముస్లింలకి ఆ విధమైనటువంటి స్వేచ్ఛ లేదు. ఇప్పుడు ఆ విధమైన అవకాశం లభించబడింది వాళ్ళకి. దాని మీద సంపాదన వాస్తవంగా అయితే కనుక 20,000 కోట్లు ఎంతో రావాలట ఆస్తులు సంబంధించినటువంటి సంపాదన. కనీసం అట్లీస్ట్ 2,500 కోట్లు రావాలట. ఇప్పుడు 125 కోట్లు ఎంత వస్తుందట దేశవ్యాప్తంగా ఉన్నాయని కలిపి. భారతదేశంలో రైల్వేసు తర్వాత ఇంకొక డిపార్ట్మెంట్ ఏదో ఉంది, వాళ్ళ తర్వాత 3వ అతిపెద్దదైనటువంటి ఆస్తి వక్ఫ్ దగ్గరే ఉంది. కానీ అతి పేదరికంలో ఉన్నది ముస్లింలే. వీళ్ళు ముస్లింలకి ఏమైనా చదివిస్తున్నారా, మంచి ఉన్నత స్థితి ఏమైనా ఇస్తున్నారా? లేదు కదా. ఈ విషయాలన్నీ డైవర్ట్ అవ్వాలంటే మతాన్ని రెచ్చగొట్టాలి, మీకేదో అన్యాయం జరిగిపోతుందని మోసం చేయాలి. ఆ మోసమే ఇప్పుడు జరుగుతున్నటువంటిది. దీని ద్వారా ఇప్పుడు ఐఎన్డిఏలో ఉన్న పార్టీలన్నీ మరొకసారి ఒకే వేదిక మీదకి వచ్చే అవకాశం ఉంటుందా, మోడీ మీద వ్యతిరేకత చూపించడానికి దీన్ని అడ్డుపెట్టుకొని? ఆల్రెడీ ఉన్నారు కదా వాళ్ళందరూ,
ఆల్రెడీ దీని మీద వ్యతిరేకంగానే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళతో పాటుగా ఓవైసీ లాంటి బయట నుంచి ఐఎన్డిఏకి పార్ట్నర్, ఇప్పుడు వీళ్ళు కూడా కలుస్తారు, బీఆర్ఎస్ కూడా కలిసింది. అంటే ఇప్పుడు ఆ తృతీయ పక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కలుస్తున్నారు. లైక్ ఇప్పుడు వైసీపీ దీంట్లో వ్యతిరేకంగా ఓటేసింది కదా, వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా కలుస్తున్నారు ఇప్పుడు ఐఎన్డిఏ మద్దతుగా. అది నడుస్తుంది తాజాగా. ఒక రకంగా చంద్రబాబు మీద, అంటే చంద్రబాబుని ఆయన రాజకీయ జీవితాన్ని చేసిన విమర్శగా చూడాలా రాజ్దీప్ సర్దేశాయ్? అంటే లౌకికవాదం అనేది బీజేపీతో ఉన్నప్పుడు ఒక రకంగా, బీజేపీతో లేనప్పుడు ఒక రకంగా ఆయనది ఉంటుంది అనేది, అంటే ఓన్లీ మనం ఈ వక్ఫ్ బిల్ విషయంలోనే దీన్ని పరిగణనలో తీసుకోవాలా? సాధారణంగా నిజంగా ఆయన రాజకీయ లేదంటే ఆయన సిద్ధాంతం అదా? ఆయన అన్న మాటలో తప్పేం లేదు. బాబు గారు ఏ కూటమితో ఉంటే ఆ కూటమికి అనుగుణంగానే ఉంటారు. కిందసారి కాంగ్రెస్ పార్టీలో గెలవాలి, రాహుల్ గాంధీ గెలవాలి, దేశం నాశనం అయిపోతుంది, నాశనం చేసేసాడు నరేంద్ర మోడీ, అసలు ఆయన టీ అమ్ముకోవడానికి కూడా పనికిరాడు, అసలు ఈ దేశంలో ఉండడానికి పనికిరాదు, తరిమేస్తా మోడీ, చూసుకో నేనేంటో బాబు అంటే ఏంటో అని చెప్పాడు కదా ఆయన. అది అయిపోయింది. ఇప్పుడు నరేంద్ర మోడీ అద్భుతమైనటువంటి వ్యక్తి, ఆయన వల్లనే భారతదేశం రాబోయే 2047కి వికసితం అవుతుంది అంటే ఆయనలో పశ్చాత్తాపం అలా అంటే కాదు, రాజకీయ అవసరాల కోసమే మాట్లాడతాడు ఆయన. కానీ ప్రజలు ఆ రాజకీయ అవసరాన్ని అంగీకరిస్తున్నారు. ఆ లెక్కనైతే రాజ్దీప్ సర్దేశాయ్ మాత్రం ఎట్లా అంటాడు. ఇంకోటి ఏంటంటే చంద్రబాబుని అనేటటువంటి అర్హత రాజ్దీప్ సర్దేశాయ్కి లేదు. ఈయన ఏ ఎండ కాకుండా పొట్టేటటువంటి రకమే. అంతే ఒకప్పుడు. ఇంకోటి ఇప్పటికి కూడా మోడీ ద్వేషం. ఆయన మోడీ ద్వేషి కాబట్టి ఆయన మాట్లాడతాడు. వాళ్ళ ఆవిడ ఎవరు? తృణమూల్ కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యురాలు. మరి ఆయనకి పొలిటికల్గా ఎట్లాగా ఉంటుంది? ఆయన ఐఎన్డిఏ భాగస్వామి, ఓ రకంగా చెప్పాలంటే ఐఎన్డిఏ భాగస్వామి జర్నలిస్టు, ఎన్డీఏ భాగస్వామి అయినటువంటి నాయకుడి మీద విమర్శించినట్టు. అదంతే. అంటే ఈయన ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఒకప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ తో మహాకూటమిని కట్టినప్పుడు వీళ్ళందరూ కూడా వీళ్ళకి కూడా అప్పుడు చంద్రబాబు అద్భుతం విజనరీ అంటాడు ఈయన. కాబట్టి ఇవన్నీ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఎట్లయితే తన ఐడియాలజీ ప్రకారం ఎదురోడు ఉండాలని కోరుకుంటాడు, రాజ్దీప్ సర్దేశాయ్ అదే కోరుకుంటాడు. ఏముంది అందులో? కానీ ఒకటిసారి ఇదే మైనార్టీలకు సంబంధించి మోడీ గారు తీసుకున్న గత బిల్లుల విషయంలో ట్రిపుల్ తలాక్ కానీ, లేదంటే అప్పుడు ఇందాక మీరు చెప్పిన లేదంటే కామన్ సివిల్ కోడ్ ఇలాంటి అప్పుడు ఈ స్థాయిలో రాని వ్యతిరేకత, ఈ స్థాయిలో ఏకం కాని మైనార్టీలు ఇప్పుడు వక్ఫ్ విషయంలో మాత్రం ఎందుకు దీన్ని ఇంతగా వ్యతిరేకిస్తున్నారు? ఎందుకు లేదు, సిఏఏ తర్వాతనే కదా ఢిల్లీలో హింసాకాండ జరిగింది, హిందువుల్ని ఊచకోత కోసినటువంటి సంఘటనలు. బెంగాల్లో అప్పుడు కూడా జరిగినాయి కదా. ఇప్పుడు ఏమిటంటే మన దేశంలో దేశీయ ముస్లింలు బాధ్యతగానే ఉంటున్నారు, విదేశీ ముస్లింలతో ప్రమాదం వచ్చి పడుతుంది. దాంతోపాటు స్వదేశంలో ఉంటూ విదేశీ మనస్తత్వం ఉన్న, పాకిస్తాన్ మనస్తత్వం ఉన్న ముస్లింలు ఒక 5-10% ఉంటారు. వీళ్ళు ఈ మోసగాళ్ల బారిన పడుతుంటారు. వీళ్ళలో ఒక ఆవేశం ఎక్కువ ఉంటుంది కానీ ఆలోచన ఉండదు. వీళ్ళ ఆలోచన లేనటువంటి తత్వాన్ని సొమ్ము చేసుకునేటటువంటి విదేశీ శక్తులు ప్రభావితం చూపెడుతున్నాయి. వాళ్ళు ఓపెన్గా ఇక్కడ తిరగలుగుతున్నారు. దానివలన ఎదురవుతున్నటువంటి ప్రమాదం ఇది. అంటే ఇందులో ఇంకొక పాయింట్ కూడా, ముస్లింలలో కూడా మహిళలకు వచ్చే అవకాశాలని ముస్లింలే అంగీకరించలేకపోతున్నారు. నేను అన్నాను కదా ఇందాకనే, అక్కడ ఎవరైతే ఒక సెక్షన్ హైయెస్ట్గా దాంట్లో అనుభవించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇంతవరకు కుదిరింది. వాళ్ళు తిన్నారు, బతికేశారు. ఇప్పుడు వాళ్ళ నుంచి మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఆ మార్పు వస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళకి మహిళలకి ప్రయారిటీ ఉండేది కాదు. ఇప్పుడు త్రిబుల్ తలాక్ అనేటటువంటి తెచ్చాక మహిళలు కేసు పెడుతున్నారు, ఇవాళ కోర్టులకు వెళ్తున్నారు. చట్టం ఉంది కాబట్టి కోర్టులు కూడా వాళ్ళకి అనుగుణంగా తీర్పులు వస్తున్నాయి. ఇదివరకు మీరు మీ భార్యతో ఇష్టం లేక విడిగా ఉండాలంటే అమ్మాయికి వేరేగా ఉండడానికి అయ్యి అద్దె నుంచి ఖర్చులు, పోషణకు కావాల్సినటువంటి డబ్బులు మీరు సంపాదించి ఇవ్వాలి, వంతాడిచ్చి తీరాలి. ఏది మీరు విడాకులు తీసుకోకపోయినా, విడాకులు తీసుకుంటే ఆస్తిలో వాటాతో పాటు ప్లస్ భరణం ఇవ్వాలి. ఇది హిందువులకు ఉంది, క్రైస్తవులకు ఉంది, ముస్లింలకి లేదు. ముస్లిం మహిళకి నికానామా అని పెళ్ళప్పుడు రాసుకునేటటువంటి లెక్క ఏదైతే ఉంటుందో, విడాకులు తీసుకునేటప్పుడు ఎంత ఇవ్వాలో రాస్తారు. ఆ డబ్బులు ఇచ్చేస్తే సింగిల్ టైం, 1 టైం సెటిల్మెంట్. వాళ్ళ మొల్లా సమక్షలు ఇచ్చేస్తే క్లోజ్ అక్కడతో. ఆ తర్వాత వాళ్ళ బిడ్డలు, పోషణ ఇవన్నీ ఉండదు. అదే హిందువుకి అయితే పెళ్ళి అయ్యాక నువ్వు డైవోర్స్ తీసుకున్నా మీ ఇద్దరికి పుట్టినటువంటి బిడ్డకి 18 ఏళ్ళు వచ్చేదాకా కూడా పోషణ చూసుకోవాల్సింది.
ఉమ్, ఇట్లాంటి రూల్స్ ఉన్నాయి. అదే అది అవును. సమస్య అనమాట ఇక్కడ. అదే కదా, రైట్. చూద్దాం మొత్తానికి వక్ఫ్ చట్ట ఏదైతే ఉందో ఆ వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చెయ్యాలి అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా మైనార్టీలందరూ కలిసి ఒకే తాటి మీదకి వచ్చి దీని మీద ఒక అతిపెద్ద సదస్సు అయితే నిర్వహించబోతున్నారు ఈ నెల 19వ తేదీన. అలాగే చంద్రబాబు గారి మీద అసదుద్దీన్ ఓవైసీ చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, కీలక వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి టీడీపీ ఏం చేస్తుంది, ఎలాంటి కౌంటర్ ఇస్తుంది అనేది, దీనికి ఎంతవరకు మద్దతు తెలిపి ఈ బిల్లు విషయంలో భారతీయ జనతా పార్టీని కిందకి దించే ప్రయత్నం చేస్తారు, అందులో ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది కూడా వేచి చూడాల్సిన అంశం.